హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం అయితే ఇప్పుడు కొత్త బండి తీసుకోవడానికి అయితే వెళ్తున్నామండి. సెకండ్ మళ్ళీ ఇంట్రా V30 అండి. మన బండికి మన పాత బండికి దానికి కూడా డిఫరెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అన్నీ కూడా క్లియర్గా చూపెడతాను. అలాగే కాస్ట్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది, అలాగే మేము తీసుకెళ్ళినప్పుడు ప్రాసెస్ అన్నీ ఎలా ఉంటుంది అన్నీ కూడా క్లియర్గా అయితే చూపెడతానండి. మరి ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. షోరూమ్ అయితే ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 25 కిలోమీటర్లు అయితే ఉంటుందండి మా ఊరు నుంచి. ఇప్పుడైతే వెళ్తున్నాం. వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక జాగ్రత్తగా అయితే చూసుకొని ఇంకా మరి బయలుదేరాలి. ఎక్కించి మనమైతే షోరూమ్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇంక ఇప్పుడు ఈ బళ్ళు 1 2 3 4 5 బళ్ళు ఉన్నాయి. ఇప్పుడు 5 బళ్ళలో సెలెక్ట్ చేసుకోవాలి మంచి బండి ఏదో. అయితే 375 అయితే తిరిగిందండి. మొత్తం మన దానికి దీనికి వర్షం అయితే చెత్త కూడా వేస్తుంది. రౌండ్ వేస్తే ఏంటంటే మన బండిది పాత డోర్ కంప్లైంట్ ఒకటి ఉండేది కదా, సైడ్ డబ్బు సౌండ్ వచ్చి అవన్నీ ఇప్పుడు మనం చెక్ చేసుకున్నాం అంటే మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. బండి అయితే పికప్ మనం చూడక్కర్లేదు, ఎందుకంటే బండి అన్నీ కూడా టచింగ్ అయ్యి వస్తాయి కాబట్టి ఏదో మన సాటిస్ఫాక్షన్ మంచి బండి తీసుకున్నాం అని అనుకుంటామని చెప్పేసి అది ఇల్లు రావడం తప్ప కొత్త బండి చూసేది ఏముంటుందండి. కొత్త షోరూమ్ దగ్గర అయితే ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ తగిలేరు, 2 3 తగిలేరు. పెద్దమైందా ఆల్మోస్ట్ వీధులు ఎంటీ అయిపోయిందండి. కొట్టుకుంటుంది పాయింట్ కూడా చాలా ఆగిపోయింది అనుకో. ట్యాంక్ వచ్చేసి 35 లీటర్లు ట్యాంక్. అంగా మళ్ళీ పైపు అవి ఉంటాయి కదా, 1 లీటర్ అది తీసుకొచ్చి బండి కొంచెం గోతులంతా కూడా పానెత్తి ఎలా ఉందో ఏంటో తెలుస్తుంది కదా. గేటు టైట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. వేరే బండి కూడా చూద్దాం ఒకసారి. వెనకదు ఓకే. పైకి చెప్పవా నేల నుంచి టైర్ ఒకటి లేచిపోతుంది వెనకాతల. ఇంతకీ ఏంటంటే ట్రక్కు మన యాంగ్లర్లు ఏం కట్టించలేని వల్లనే ఏమవుతుందంటే అది టైర్ తేలిపోతుంది, దానికి పొట్టు సరిపోతలేదు. అది గట్టిగా పట్టిందాం ఎక్కిందండి. దీన్ని అయితే పాయింట్లో సెట్ చేసి మళ్ళీ ఇంకో బండి అయితే చూద్దాం. ఇంకో బండి ఒకసారి చూద్దాం. మన బండికి ఈ బండికి అయితే మార్చింది అయితే ఏమీ లేదండి. మొత్తం రన్నింగ్ కానీ మొత్తం అన్నీ కూడా ఇంకా సేమ్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో బండి కూడా చూద్దాం. బీటింగ్ అది ఎలా ఉందో ఇది ఎలా ఉందో.
బండి అయితే ఇంకా దానికి దీనికి మార్పు అయితే ఏమీ లేదండి. ఇక్కడ ఫ్యూజులు అయితే చూస్తే దానికి ఏంటంటే బాడీ కంట్రోల్ మాడ్యూల్ అన్నీ ఉండేది. మరి దీనికి ఏమో రిలేలు అయితే ఇచ్చాడు. చూస్తున్నారు కదా ఇక్కడ హై బీమ్ లో బీమ్ది రిలేలు అయితే ఇచ్చాడు. వాషర్ రిలేలు BCM లేనట్టు ఉంది దీనికి. ఒకసారి ఇక్కడ చూస్తే తెలుస్తుంది. బండి అయితే ఇది చెక్ చేసాం, దీని పక్కనే చెక్ చేసాం. కానీ దాని బీటింగ్ కన్నా ఈ బీటింగ్ బాగా వస్తుంది బండి అయితే. ఇదైతే బాగున్నది అంతా కూడాను. గేర్లు ఏంటంటే టైట్గా పడుతున్నాయి. ఏంటని అని అడిగితే ఇది కూడా మాడిఫైడ్ అంట. ఈ బండి ఏంటంటే ఫస్ట్ వచ్చినాయి గేర్ బాక్స్ కంప్లైంట్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేది 2.0లో మాడిఫై చేశారన్నారు. అవి కూడా మళ్ళీ కొంచెం వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేశారని అందుకోసం గేర్లు అయితే కొంచెం టైట్గానే పడతాయంట ఫస్ట్ సెకండ్ కూడాను. బండి అయితే ఇంకా సేమ్ ఇంకా యాక్టివ్. ఈ ఫ్యూజ్ బాక్స్ తోటి బిగించలేదు, దీనికి ఇదోటి బిగించుకోవాలి, బిగించమనాలి. వైరింగ్ ఏంటి మొత్తం బ్యాక్ సైడ్ ఎలా పడతాలో ఓపెన్గా వదిలేసారు. ఇది రిలేలు అన్నీ ఇచ్చారు, గొడవ లేదు. మొత్తం 2023కి 24 డిఫరెన్స్ అయితే ఏముందంటే మనం చూసింది ఏంటి, ఇదేమో యువతలు ఎలా ఉందో రౌండ్, ఇదైతే సేమ్ మనదే అది ఒకలాగే వచ్చింది. ఇది అయితే మారిందండి కొంచెం. దీనికన్నా ఇదే హెవీగా ఇచ్చాడు, ఓల్డ్దే హెవీగా ఉంది. లేటెస్ట్ కొంచెం అల్పంగా ఇచ్చినట్టు ఇచ్చాడు. మొత్తం సేమ్ ఇంక అన్నీ కూడా ఏది మార్చింది అయితే ఏమీ లేదు. BS6 వైరింగు కింద సేమ్. ఇదంతా వర్షం పడడం వల్ల మొత్తం కచ్చట కింద ఉంది బండి అంతా కూడా. దీన్ని అయితే LSP వాల్వ్ అంటారండి. అది బ్రేకింగ్ సిస్టమ్కి మెయిన్ అదే. మనం కట్టలు వేయించిన తర్వాత కట్టలు వేయించక ముందు చూడండి బ్రేక్లు ఎప్పుడు కూడా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. అది ఉంది కదా, ఇది అడ్జస్ట్ చేస్తుందండి. ఇది మొత్తం నా వీల్స్కి వెళ్ళేది బ్రేక్ ఫ్లూయిడ్ వెళ్తుంది. దానివల్ల కొంచెం అటు ఇటు అవుతుంది మంది. ఇక్కడ కూడా ఏం మార్చలేదు, సేమ్ అంతా కూడా. వైరింగ్ కానీ మొత్తం అన్నీ కూడా సేమ్ అండి. డబ్బాలు అవి కూడా అదండి సంగతి. 2023కి 24కి ఇంకా వైరింగ్ తప్ప ఇంకేది మారలేదు అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. ఈ బండి మంద కాదండి, మా ఫ్రెండ్కి అయితే నేను చూడడానికి అయితే వచ్చానండి. మనం ఆల్రెడీ ఇదే వెహికల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మా వాడైతే మనం తీసుకురావడం జరిగింది. పోనీ మా వాడితో పాటు మీరు కూడా తెలుసుకుంటారని చెప్పేసి నేను కొత్త బండి తీసుకుంటానని చెప్పి వీడియో అయితే పెట్టానండి. అలా అయినా మన వీడియోలు చూస్తారేమో అని చెప్పి చిన్న ఆస్తి అయితే పెట్టాను తప్ప మిమ్మల్ని చీట్ చేయాలని కాదు. ఇన్స్టాలో అయితే ఒక అన్న అయితే కామెంట్ అయితే పెట్టారు, అన్న డ్రైవింగ్ ఫీల్ బాగాలేదు అంటున్నావు, మళ్ళీ నువ్వే బండ్లు తీసుకొస్తున్నావు అంటే నీ మాటలు లేని వాళ్ళు పిచ్చోళ్ళమా అని. అవును, ఇప్పుడు కూడా నేను అదే చెప్తాను, ఫీల్డ్ ఏం బాగాలేదు. అలాగని చెప్పేసి కొత్తగా తీసుకునే వాళ్ళని వద్దని చెప్పలేము, అలాగని తీసుకోలేని వాళ్ళని తీసుకుంటారు బాబు అని కూడా చెప్పలేము. ఎవరిష్టం వాళ్ళు కదండి. నేనైతే ఒకటే క్లారిటీగా చెప్తానండి, నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని అయితే చీట్ చేయాలని అయితే అనుకోలేదు. నాకు ఎదురైన అనుభవాలు నాకు తెలిసినవి అవి చెప్పాలనుకున్నాను తప్ప మిమ్మల్ని చీట్ చేస్తాను ఏమవుతా చెప్పండి. నేను ఎప్పుడు కూడా చీట్ చేయాలని అనుకోలేదు కూడా. అదే మళ్ళీ చెప్పేదండి. సో వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నానండి. మరి వీడియో నచ్చితే కొంచెం లైక్ అయితే వేసుకోండి, అలాగే నచ్చకపోతే కొంచెం కామెంట్ అయితే చేయండి ఎందుకు నచ్చలేదు ఏంటని. ఇదే మన ఛానల్లో వీడియో ఫస్ట్ టైం చూసి వాళ్ళైతే కొంచెం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.